ఈ రోజు రాబోతుంది. ప్రియులారా, ఇప్పుడు నువ్వు బైబిల్ చదవకపోతే, వాక్యం ధ్యానించకపోతే, సరైన ఉపదేశంలోకి రాకపోతే, ఆది అపోస్తలుల బోధన ప్రకటిస్తున్న సంఘముల సహవాసంలో లేకపోతే, ఏమి కలపకుండా చెరపకుండా ప్యూర్ వర్డ్ నువ్వు తిని బలపడే పరిస్థితి లేకపోతే, రేపొద్దున మన్నా ఆగిపోతే నీ పరిస్థితి ఏంటి? పచ్చిక బయళ్ళలో మేపుతున్నాడు కదా, పద్మములున్న చోట మేపుతున్నాడు కదా. అంటే ఏపుగా పచ్చిక ఉన్న చోట, ఏపుగా పచ్చిక ఉన్న చోట అంటే అర్థం ఏమిటి? గడ్డి కోసి వేస్తే మేసే పరిస్థితి. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, నీటి తీరువ తక్కువగా ఉన్న ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, గడ్డి కోసి అంత సీన్ ఉండదు. చెక్కటమే, గోక్కోవటమే తీసుకెళ్ళి ఇంత బొరుగు పట్టుకెళ్ళి. ఎందుకంటే నీటి లభ్యత తక్కువ కనుక గడ్డి ఏపుగా పెరిగి ఎంత ఉండదు. దీన్ని సేకరిస్తున్నప్పుడు సారమైన మట్టి దాంతోపాటు వస్తుంది. దానంతా ఒక దగ్గర పోగేసి కర్రతో కొట్టి మట్టి అంతా రాలిపేసి దాన్ని మూట కట్టి పట్టుకెళ్తుంటారు. నీటి తీరువ ఎక్కువగా ఉన్న కృష్ణా, గుంటూరు, వెస్ట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ప్రాంతాల్లో గేదెలు, ఆవులు, ఎద్దులు ఈ గడ్డిని వాసన చూసి వదిలితే పొరపాటు కూడా తినవు. మట్టి వాసన తగిలితే తినవేకాయి. వాళ్ళకి నీటి తీరు ఎక్కువ, ఇంతెత్తు 3 feet ప్లస్ 4 feet ప్లస్ ఉంటుంది గడ్డి. అంత ఎత్తు, మట్టి తగిలే ఛాన్స్ లేదు. కోస్తే మళ్ళీ ఏపుకు వస్తూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఆ పచ్చిక గొర్రెల మేత, మట్టి బట్టి మేత కాదు. ఈ సస్యశ్యామలము కాని ప్రాంతంలో, నీటి తీవ్ర ఉన్న ప్రాంతంలో గడ్డిని చెక్కి గోకి తెచ్చుకుంటే ఏమవుతుంది? దాని సగం మట్టే ఉంటుంది. దేవుని అభిషేకము లేకపోతే, నడిపింపు లేకపోతే, ఉపదేశపాత్మ కుమరించబడకపోతే, దైవజనుడిపై, సంఘ కాపునికై బోధకుని ఆత్మ లేకపోతే, వాక్య ప్రత్యక్షత లేకపోతే అంతా గడ్డే ఉండదు, కొంత మట్టి కూడా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? అంత వాక్యమే ఉండదు, కొంత లోకం కలుస్తుంటుంది. ఏదో ఒక వచనం తీసుకోవటం, దాన్ని కొంచెం ఏదోటి